నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మార్కెట్ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. అయితే దీని కేవలం వస్తువులు అమ్ముకునే కొనుక్కునే చోటుగా కాకుండా ఒక సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థగా ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా పరిశీలిద్దాం. సరే, మన విశ్లేషణను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మార్కెట్ అంటే కేవలం డబ్బు, లాభనష్టాల వ్యవహారమేనా? లేకపోతే దాని వెనుక సమాజం, సంస్కృతి, అధికారం వంటి అంశాలు కూడా ఉంటాయా? ఈ ప్రశ్నతోనే మన మొత్తం విశ్లేషణ ముడిపడి ఉంది. ఈ విషయంలో మనకు ప్రధానంగా రెండు వాదనలు కనిపిస్తాయి. ఒకవైపు ఆర్థిక శాస్త్రవేత్త యాడమ్ స్మిత్ చెప్పిన అదృశ్యహస్తం సిద్ధాంతం. దీని ప్రకారం మార్కెట్లో ప్రతి ఒక్కరూ తమ సొంత లాభం చూసుకుంటే చాలు, అదేదో మాయలాగా మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది. కానీ మరోవైపు సామాజిక శాస్త్రవేత్తలేమంటారంటే మార్కెట్లు అలా గాలిలో పనిచేయవు. అవి మన బంధుత్వాలు, కులం, సంస్కృతి వంటి సామాజిక సంబంధాలలో లోతుగా ఇమిడి ఉంటాయి. అంటే ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక జీవితం వేర్వేరు కాదని వాళ్ల వాదన. సరే, ఈ వాదనల్లో ఏది నిజమో తెలుసుకోవాలంటే మనం కాస్త కాలంలో వెనక్కి వెళ్ళాలి. వలస పాలనకు ముందు మన భారతదేశంలో మార్కెట్లు ఎలా ఉండేవో చూద్దాం. ఉదాహరణకు ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరిగే ధోరాయి గ్రామ సంతను తీసుకుందాం. దీన్నే హాత్ అంటారు. ఇది కేవలం వ్యాపారం జరిగే చోటు కాదు, అదొక సామాజిక పండుగ. ఇక్కడ గిరిజన గోండులు, హిందూ వ్యాపారులు కలుసుకుంటారు, వస్తువులు మార్చుకుంటారు. వాళ్ల మధ్య జరిగే వ్యాపారం వాళ్ల సామాజిక, కుల సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ సమాజం నుండి వేరుగా లేదు, సమాజంలోనే ఒక భాగంగా ఉంది. దీన్నే మనం ఎంబెడెడ్నెస్ అంటాం. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం. తమిళనాడుకు చెందిన నకరత్తార్లు అనే వ్యాపార వర్గం. వీళ్లు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారో తెలుసా? పెద్ద పెద్ద బ్యాంకుల మీదో, కాంట్రాక్టుల మీదో కాదు, కేవలం తమ కుల, బంధుత్వ సంబంధాల మీద ఏర్పడిన నమ్మకంతోనే. వాళ్ల హుండీ వ్యవస్థ ఈ నమ్మకానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. సో, ఇప్పటివరకు చూసింది ఒక కథ అయితే, బ్రిటిష్ వాళ్ల రాకతో, అంటే వలసవాదంతో మొత్తం కథే మారిపోయింది. ఈ సాంప్రదాయ మార్కెట్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇది కేవలం ఒక మార్పు కాదు, భారత ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా మార్చేసిన ఒక పెద్ద మలుపు. వలసవాదం అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు ఇంగ్లాండ్ నుండి వచ్చిన వస్తువుల పోటీకి మన చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. భారతదేశం కేవలం ముడిసరుకులు పంపే దేశంగా మారిపోయింది. కానీ అదే సమయంలో మరోవైపు ఇది కొన్ని భారతీయ వర్గాలకు కొత్త వ్యాపార అవకాశాలను కూడా సృష్టించింది. మార్వాడీల కథే దీనికి చక్కటి ఉదాహరణ. వాళ్లు తమ బలమైన సామాజిక బంధాలను ఉపయోగించుకుని ఈ కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మొదట కలకత్తా వంటి నగరాలకు వ్యాపారులుగా వెళ్లారు. అక్కడి నుండి బ్రిటిష్ వాళ్లకు వడ్డీ వ్యాపారులుగా, బ్యాంకర్లుగా ఎదిగారు. స్వాతంత్ర్యం వచ్చాక బిర్లాల వంటి పెద్ద పారిశ్రామికవేత్తలుగా మారారు. చూసారా, వాళ్ల ఆర్థిక విజయం వెనుక కూడా బలమైన సామాజిక బంధాలున్నాయి. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థనే కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ విధానం లేదా క్యాపిటలిజం అని పిలిచారు. ఆయన దృష్టిలో ఇది కేవలం డబ్బు సంపాదించే పద్ధతి కాదు, అదొక సామాజిక వ్యవస్థ. ఇందులో శ్రమ అనేది ఒక అమ్ముకునే వస్తుగా మారిపోతుంది. దీనివల్ల సమాజం యజమానులు, కార్మికులు అని రెండు వర్గాలుగా విడిపోతుంది. కార్మికులు ఉత్పత్తి చేసే విలువకు, వాళ్లకిచ్చే జీతానికి మధ్య తేడాని మిగులు విలువ అని, ఆ మిగులు విలువే యజమానుల లాభమని మార్క్స్ వాదించారు. సరే, మార్క్స్ చెప్పిన ఆ తర్కం అంటే ప్రతిదాన్ని ఒక అమ్మే వస్తువుగా మార్చే గుణం ఈరోజు మన జీవితాల్లోకి ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే కమోడిటిఫికేషన్, అంటే వస్తువుగా మార్చడం. గతంలో మార్కెట్లో అమ్మని వాటిని కూడా ఈరోజు డబ్బుతో కొని అమ్మగలిగే వస్తువులుగా మార్చే ప్రక్రియే ఇది. ఉదాహరణకు నీళ్లు లేదా మనిషి నైపుణ్యాలు, ఇలా ఏదైనా సరే. ఈ కమోడిటిఫికేషన్ మన చుట్టూనే ఉంది. ఒకప్పుడు ఉచితంగా దొరికే నీరు ఇప్పుడు బాటిళ్లల్లో అమ్మే వస్తువు. ఇంట్లో పెద్దలు నేర్పే మంచి అలవాట్లు ఇప్పుడు డబ్బులిచ్చి నేర్చుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు. కుటుంబాలు చూసే పెళ్లి సంబంధాలు ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్లలో ఒక సేవ. చివరికి మనిషి అవయవాలు కూడా మార్కెట్లోకొచ్చేశాయి.
మార్క్స్ ఉత్పత్తి గురించి మాట్లాడితే మ్యాక్స్ వెబర్ అనే మరో సామాజిక శాస్త్రవేత్త వినియోగం అంటే మనం వస్తువులను ఎలా వాడతాం అనే దానిపై దృష్టి పెట్టారు. ఆయన ప్రకారం మనం కేవలం అవసరం కోసమే వస్తువులు కొనము, మన సామాజిక హోదాను అంటే స్టేటస్ను చూపించుకోవడానికి కూడా కొంటాం. మనం వాడే ఫోన్, మనం నడిపే కారు, ఇవన్నీ మన లైఫ్ స్టైల్కు, సమాజంలో మన స్థానానికి గుర్తులుగా పనిచేస్తాయి. ఇక 1991 తర్వాత భారతదేశంలో ఈ మార్పులు మరింత వేగవంతమయ్యాయి. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకటి, గ్లోబలైజేషన్. దీనివల్ల మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్లతో కలిశాయి. మన సాఫ్ట్వేర్ రంగం దీనికి మంచి ఉదాహరణ. ఇక రెండోది, లిబరలైజేషన్. దీనివల్ల ప్రభుత్వ నియంత్రణలు తగ్గి ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఈ మార్పుకు ఒక అద్భుతమైన ఉదాహరణ రాజస్థాన్లోని పుష్కర్ జాతర. ఒకప్పుడది కేవలం ఒంటెల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇంకా మతపరమైన స్నానాల కోసం జరిగే ఒక స్థానిక సంత. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ దెబ్బకు అది విదేశీ టూరిస్టులను ఆకర్షించే ఒక గ్లోబల్ కమోడిటీగా, అంటే ఒక ప్రపంచస్థాయి అమ్మకం వస్తువుగా మారిపోయింది. సరే, ఇదంతా చూశాక మనం మొదట అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం దొరికింది? అసలు ఈ అవగాహన భవిష్యత్తులో అధికారులు కాబోయేవారికి ఎందుకు ముఖ్యం? చూడండి, పరీక్షల దృష్ట్యా లిబరలైజేషన్ గురించి 2 వైపులా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవైపు ఆర్థిక వృద్ధి పెరిగింది, విదేశీ పెట్టుబడులు వచ్చాయి, ఇవన్నీ నిజమే. కాని మరోవైపు రైతులకు మద్దతు ధరలు తగ్గాయి, చిన్న ఉత్పత్తిదారులు పెద్ద కంపెనీలతో పోటీ పడలేకపోయారు. దీని ప్రభావం నేరుగా ఎన్నో కుటుంబాల ఆదాయం మీద పడింది. కాబట్టి ఒక సమతుల్య దృక్పథం అవసరం. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మార్కెట్లు సమాజానికి బయట పనిచేసే యంత్రాలు కావు. అవి సామాజిక సంబంధాల వలయాలు. ఆ వలయాలు ఒకప్పటి గ్రామసంతల నుండి కుల ఆధారిత వ్యాపార నెట్వర్క్ల మీదుగా నేటి ప్రపంచ మార్కెట్ల వరకు విస్తరించాయి. అంతే. అంటే క్లుప్తంగా చెప్పాలంటే అసలు విషయం ఇదే: మార్కెట్లు కేవలం ఆర్థిక యంత్రాలు కావు, అవి మనుషుల మధ్య సంబంధాలు, వాళ్ల సంస్కృతి, అధికారం వంటి వాటితోనే రూపుదిద్దుకుంటాయి. దీని అర్థం, మనం ఏ ఆర్థిక విధానాన్ని తెచ్చినా దాని సామాజిక ప్రభావాన్ని అస్సలు విస్మరించలేము. ఈ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకునుంటాయి. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్ అధికారులుగా మార్కెట్ను ఒక సామాజిక వ్యవస్థగా చూడటమనేది మనం విధానాలను రూపొందించే పద్ధతిని ఎలా మారుస్తుంది? మార్కెట్లు సామాజిక సంబంధాలపైనే నడుస్తున్నప్పుడు మన విధానాలు కేవలం ఆర్థిక లెక్కలనే కాదు, సమాజంపై వాటి ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా. దీని గురించి ఆలోచించండి.